పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నైరుతి రుతుపవనాల రాకతో ఏపీ రైతన్నకు కొత్త ఆశలు చిగురించాయి. కరువు తీరని భూములకు ప్రాణం పోసేలా తొలకరి జల్లులు కురుస్తున్నాయి. సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ముహూర్తం ఖరారైంది. పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నగదు కొండంత అండగా నిలవనుంది. జూన్ 20 లేదా ఆ తర్వాత నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదును జమ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ 6,000 సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ 14,000ను జత చేస్తోంది. వెరసి ఏడాదికి ఒక్కో రైతుకు 20,000 పెట్టుబడి సాయం అందుతోంది. ఈ నగదును 3 విడతలుగా రైతుల ఖాతాలకు పంపుతున్నారు. ఇప్పటికే మార్చిలో మొదటి విడత కింద 7,000 పంపిణీ చేశారు. ఇప్పుడు రెండో విడత పంపిణీకి సర్వం సిద్ధమైంది. గతంలో సాంకేతిక కారణాలు చిన్న తప్పుల వల్ల కొందరు రైతులు నగదు అందుకోలేకపోయారు. అటువంటి రైతుల కోసం ఇప్పుడు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తమ వివరాలను సరిచూసుకోవచ్చు. కొత్తగా పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నగదు నేరుగా మీ ఖాతాలో పడాలంటే కొన్ని చిన్న పనులు పూర్తి చేయడం చాలా ముఖ్యం. మీ భూమి వివరాలు ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యి ఉండాలి. ఆధార్ కార్డు యాక్టివ్గా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు, పట్టాదారు పాస్బుక్లో ఉన్న పేర్లు సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి. ఏ చిన్న తేడా ఉన్నా కూడా వెంటనే సరిదిద్దుకోవడం ఉత్తమం.